హాయ్ గైస్. బిగ్ బాస్ సీజన్ 8 ముగిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్. ఇప్పుడు చెప్పండి రా బాబు, గౌతమ్ ఫ్యాన్స్ ఒకటే మొత్తుకున్నారు కింద. నిఖిల్ ఫ్యాన్, నిఖిల్ పిఆర్, నిఖిల్ పిఆర్ అన్నారు. ఇప్పుడు బరాబర్ చెప్తున్నా, నిఖిల్ పిఆర్ రాసుకున్న పర్లేదు, మీరు ఏ రాసుకున్న పర్లేదు, నిఖిల్ విన్నర్ అయ్యాడు. నిఖిల్ విన్నరు. ఆల్రెడీ స్టేజ్ పైన నిఖిల్ విన్నరు. ఏది గౌతమ్ కృష్ణ రన్నర్ గానే ఉండిపోయిండు. గుర్తు పెట్టుకోండి, ఎక్కడైనా నిజం గెలుస్తుంది, నిజం గెలుస్తుంది, నిజాన్ని జనం గెలిపిస్తారు అనేది ఈ రోజు తేలింది. కష్టపడ్డందే ఫలితము అనేది కూడా ఈ రోజు నిఖిల్ విన్నర్ తోనే గెలిచి సాధ్యమైంది. కష్టపడిండు ఫస్ట్ వీక్ నుంచి, మొదటి వీక్ నుంచి నిఖిల్ కష్టపడిండు, ఫలితాన్ని దక్కించుకున్నాడు. నిఖిల్ విన్నర్ గుర్తుపెట్టుకోండి. అప్పనంగా అడ్డదారులను తొక్కుకున్నాడు, ఎన్నడూ కూడా విజయం సాధించాడు అన్నది ఈ రోజు రుజువైంది. ఇప్పుడు చెప్పండి, గౌతమ్ ఫ్యాన్స్ ఏం రాసుకుంటారో రాసుకోండి, నిఖిల్ విన్నర్ అయ్యిండు. నేను ముందే చెప్తున్నాను, ఇంత ముందు ఒక వీడియోలో చెప్పాను, నిఖిల్ కు హోప్స్ పెట్టుకోండి, నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పేసి. అంటే గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అందరూ కింద నువ్వు నిఖిల్ పిఆరా, నువ్వు నీకు కన్నడ రివ్యూ చేసుకోండి అని చెప్పేసి కొన్ని బూతులు కూడా రాయడం జరిగింది. వాళ్ళకి ఇదే సమాధానం, నిఖిల్ విన్నర్ తో, నిఖిల్ గెలుపుతోనే ఈ రోజు సమాధానం చెప్తున్నాను. నిఖిల్ విన్నర్ అయ్యిండు, నిజమే గెలుస్తుంది. ఎప్పుడు అడ్డదారులు దొక్కిన వాళ్ళు గెలవదన్నది ఈ రోజు నిరూపించారు. అది నిఖిల్ గెలుపుతోనే ఈ రోజు విజయం సాధించిన, నేను కూడా విజయం సాధించినట్టు ఫీల్ అవుతున్నాను. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిఖిల్ కి డప్పు కొడుతున్నా అని చెప్పేసి అన్నారు కదా, మీరు నిరూపించండి. నాకైతే ఒక లైక్ చేయండి, దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి. నిఖిల్ విన్నర్ అయ్యండి, నిఖిల్ పండుగ చేసుకోండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, గౌతమ్ కృష్ణ ఫ్యాన్సే గాని అక్కడికి పోయి అక్కడ ఏది విన్నర్ అయిన తర్వాత అక్కడ బయటకు వస్తున్న టైంకి మీరు ఏమైనా దాడులు చేయాలనుకుంటే అక్కడ బందోబస్తు ఉంది, పోలీస్ బందోబస్తు ఉంది. ఎవరు ఏ తప్పిదాలు చేసినా, ఎవరి కార్ల పైన, బస్సుల పైన, ఈవెన్ ఎవరిపైన దాడి చేసినా కూడా పోలీసుల బందోబస్తు ఉంది. దయచేసి అక్కడికి వెళ్ళేసి మీరు రచ్చ చేయాలనుకుంటే మాత్రం అరెస్ట్ అవ్వడం తథ్యం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యిండ్రు కదా, అంత పెద్ద హీరో అరెస్ట్ అవ్వంగా మీరెంత అనేది ఆలోచించుకోండి. మీరు ఒకరి కోసం అని చెప్పేసి వెళ్ళి మీ ప్రాణాలు మీరు తెచ్చుకోకండి. మీకు ఒక కుటుంబం ఉన్నది, మీకు ఒక జీవితం ఉన్నది. మీ ఒక స్టడీ చేసే పర్సన్స్ అనుకోండి, ఒక విద్యార్థులు అనుకోండి, మీ లైఫ్ స్పైల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఇలాంటి గొడవలలోకి వెళ్ళకండి. ఎవరు విన్నర్ అయినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. లేకపోతే మీరు నచ్చకపోతే మీరు వెళ్లకుండా ఉండండి, కానీ ఇలాంటి తప్పిదాలు మాత్రం చేయకండి. నిఖిల్ అయితే విన్నర్ అయ్యిండండి. నాకు కూడా హ్యాపీగా ఉంది. నేను ఇన్ని రోజులు బాధపడినా నిఖిల్ విన్నర్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నా. నిఖిల్, ప్రేరణ ఇద్దరిట్లో ఎవరు విన్నర్ అయినా పర్వాలేదు అని నా మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ రోజు ప్రేరణ ఫోర్త్ గా ఎలిమినేషన్ అయ్యిందనగానే అప్పుడు నాకు అన్ఫేర్ అనిపించింది. దాని తర్వాత నిఖిల్ విన్నర్ అవ్వాలరా అని నా మనస్ఫూర్తిగా అనుకున్నా. నిఖిల్ విన్నర్ అయ్యిండు. నేను నిఖిల్ ఓట్లు వేసాను, బరాబర్ చెప్తున్నా, నిఖిల్ ఓట్లు వేసాను. నేను లాస్ట్ ఈ గ్రాండ్ ఫినాలకు అంటే ఏమంటారు, టాప్ 5 వచ్చినాకనే నిఖిల్ ఓట్లు వేయడం స్టార్ట్ చేశాను. మా ఫ్యామిలీ ఓట్లన్నీ నిఖిల్కి వేయడం జరిగింది. నిఖిల్ విన్నర్ అయ్యిండు. నా ఓట్లు వేస్ట్ అయిపోతాయా భయం వేసింది ఒక పక్క, కానీ నా హోప్స్ ఎక్కడ వదులుకోలేదు. నిఖిల్ విన్నర్ అయ్యిండు. నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.